ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా జరుపుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 3 తరాల ఉద్యమకారుడని కొనియాడారు. అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన జలదృశ్యాన్ని మ్యూజియంగా మార్చాలన్నారు గుజ్జ సత్యం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు చాలా గొప్పగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి 3 తరాల పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, ఇట్లా ఆయన జీవితమే పోరాటాలమయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా జీవితకాలం పోరాడిన పోరాట యోధుడు. ఆయన 95 ఏళ్ల వయసులో కూడా గడ్డగట్టే చలిలో ఢిల్లీ వేదికగా తెలంగాణ రావాలని ఆకాంక్షించిన గొప్ప దార్శనికుడు. మరి అలాంటి నాయకుడు ఏ రోజు కూడా కలలు కన్నట్టుగా బీసీలకు రాజ్యాధికారం దక్కలేదు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ